అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు నాతో ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, జన సైనికులకు ఉన్న అనేక సందేహాలని పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిప్రాయం మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పని ఈ ప్రయత్నం అనమాట. సార్, పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నుంచి పార్టీకి సంబంధించి అన్నింటికి సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ పార్టీ మీద దృష్టి పెట్టి ఫుల్ ఫోకస్డ్గా ఉంటారని చెప్పని ఒక సోషల్ మీడియాలో మెసేజ్ అయితే బాగా వైరల్ అవుతుంది. అందరూ కూడా దీని గురించి సెర్చ్ చేస్తున్నారు, నిజమా అని చెప్పని. అది ఎంతవరకు వాస్తవం సార్? ఒకటమ్మా, ఖచ్చితంగా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ పరంగా బలంగా ఉంటే రేపొద్దున ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా బలంగా ఉంటుంది, అంతే కదా. సరే, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు కానీ ఈ రోజు నుంచి జరుగుతున్న ప్రయాణంలో నేను చాలామంది ఏమంటారంటే, ఒకసారి అధికారంలోకి వచ్చేసరికి తర్వాత సంవత్సరం దాటిపోతుంది, పట్టించుకోవట్లేదు, కమిటీలు వేయట్లేదు, ఆ పాత వాళ్ళే ఇంకా కొనసాగుతున్నారు. కొంతమంది ఏమో ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది ఏమో పార్టీల నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీలు జాయిన్ అయిన ఉన్నారు, కొంతమంది సైలెంట్ అయిపోయారు టికెట్లు రాక, కొంతమంది పాతుకుపోయి ఉన్నారు, వాళ్ళని మార్చట్లేదు, కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి సందేహాలు ఖచ్చితంగా పార్టీ కేడర్లో ఉంటుంది. దానికి అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్కడంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత పడింది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే భూస్థాపితం చేసిన వస్తానని చెప్పాడో ఆ మాట నిలబెట్టుకున్న తర్వాత ప్రజలకు అనేకమైనటువంటి హామీలు రాష్ట్రపరంగా ఇచ్చారు, ప్రభుత్వ పరంగా. వాటిని నెరవేర్చుకోవాలంటే నిరంతరం ఆయన ఐడియాలజీ అంతా ముందు స్టేట్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఆయన పదే మాట్లాడుతున్నాడు కదండి, రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు నెక్స్ట్. సరే, ఇందులో మాట ఏంటంటే రాష్ట్రం ముఖ్యమే. ఇప్పుడు ఆయన నమ్ముకుని ఓట్లేసిన ఫస్ట్ టైం ఆయన నిలబడినప్పుడు 20 లక్షల మంది యువత ఆయన వెనక నిలబడి ఓట్లేశారు. ఇప్పుడు ఆ బలం ఇంకా పెరిగింది కూడా. సో ఆ రాష్ట్రంలో ఉన్నోళ్ళేగా వీళ్ళు కూడా. వాళ్ళ బాధ ఏంటంటే మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా. అంటే కార్యకర్తల మనోభావాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కార్యకర్తల మనోభావాలను బట్టి పార్టీలు నడవో, ప్రభుత్వాలు నడవు. ఎందుకంటే నేను ఉదాహరణగా చెప్తున్నా, ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయంటే, కార్యకర్తలు ప్రజలే కదా, ప్రజల భాగస్వామ్యం కదా. ఎక్కడైనా ఒక మానభంగం కానీ లేకపోతే ఒక హత్య కానీ జరిగితే ఏమంటారంటే ఇమీడియట్గా నేను కాల్ చేయాలంటారు, ఎన్కౌంటర్ చేసేయాలంటారు. సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఉద్వేగాలు ఉంటాయి. ప్రభుత్వం చేయగలదా? ఏ ప్రభుత్వం చేయదు. ఆ చేస్తే దానికి ప్రజాస్వామ్యం ఎందుకంటారు? నేను అంటుంది అలాగే కార్యకర్తలకి అనేక రకమైనటువంటి మనోభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం పరుస్తూ ఉంటారు. కానీ ఆయన కూడా ఒక వ్యక్తే. ఆయన పార్టీని ఈరోజు ఏదో ఓటు గడవడానికి చెప్పట్లా. 25 సంవత్సరాల పార్టీ భవిష్యత్తుని ఎందుకంటున్నాడు ఆయన? స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే మనం వెళ్ళాలే తప్ప ఏదో ఇప్పుడు ఆయన కావాలనుకుంటే ఏది సాధ్యం కాదు. 2014లోనే ఆయన కావాల్సిన ఏ కేంద్ర మంత్రి పదవి తీసుకొచ్చి అలా ఎందుకు చేయలేదు? అంటే పదవులు ముఖ్యం కాదు ఆయనకి, రాష్ట్రం ముఖ్యం అన్న మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, కార్యకర్తలందరికీ ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తగా నాకు కూడా ఎలా ఉంటుందంటే, నా పార్టీ అధికారంలో రావాలి, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాను, ఖచ్చితంగా కోరుకుంటాను. అంతే తప్ప నేను వేరే పార్టీ గురించి ఎందుకు కోరుకుంటాను? కానీ నాయకుడు ఆలోచన విధానం బట్టి మనం అనుసరించాలి. మనం ఒకటే అమ్మ కావ్య, నాయకుడిని అనుకరించడం కాదు, అనుసరించాలి. ఆయన వేసుకున్నటువంటి ప్యాంట్ షర్ట్లు లేకపోతే ఆయన వేసుకున్నటువంటి చెప్పులు వేసుకోవడం, ఆయనలా స్టైల్లో నడవడం, అది కాదు మనం చేయవలసింది. ఆయన ఆలోచన విధానాన్ని అనుసరించాలి. ఈ మధ్య పార్టీలో కూడా ఏదన్నా అంటే పొత్తులో భాగంగా మాకు ఎక్కడ పొత్తు ధర్మం వర్తించట్లేదు, క్షేత్రస్థాయిలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఒక 10 మందిని వెనకేసుకుని తిరిగి ఓట్లు వేయించిన తర్వాత వెళ్ళి ఒక పని కావాలన్నా మాకు జరగట్లేదు అని చెప్పారండి. ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే, ఇప్పుడు ఇటీవల చూసాం మనం, కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అంటే మాట్లాడితే సస్పెన్షన్ వేటు, ఇదొకటి వెంటాడుతుంది భయం. లేదు, ఈ విషయంలో ఎలా ఉంటుందంటే, సస్పెన్షన్ లెటర్ అజయ్ గారి పేరు మీద వస్తూ ఉంటుంది. అందరూ అనుకుంటారు ఆయన పేరే ఉంది కాబట్టి ఆయనే దీనికి కారణం అనుకుంటారు. అలా ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంతా కూడా ప్రెస్ నోట్ రూపంలో కింద హరిప్రసాద్ గారు రిలీజ్ చేస్తారు. అదంతా హరిప్రసాద్ గారు మాట్లాడింది కాదు కదా. నేను అంటుంది ఒక సస్పెన్షన్ లెటర్ లాంటిది ఏదన్నా బయటికి వచ్చింది అంటే దాని వెనకాల పార్టీలో అందరూ డెసిషన్ తీసుకున్న తర్వాత వస్తుంది తప్ప కళ్యాణ్ గారి దృష్టికి తీసుకున్న తర్వాత బయటకు వస్తుంది లెటర్. అయితే నాకు అర్థమైంది టీవీ రామారావు గారి విషయంలో ఏం జరిగింది అని. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సరైన ఇన్ఫర్మేషన్ కూడా అడ్జస్ట్ వరకు వెళ్ళకపోవచ్చు. ఏంటంటే రకరకాల పార్టీ సస్పెండ్ చేసిందా మొత్తం, లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించిందా, వీటి పదాలకు వ్యత్యాసం తెలుసుకోవాలి. కొన్నాళ్ళు సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ ఏంటంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత, నీ మీద ఆరోపణ వచ్చింది, ఈ ఆరోపణను మీరు నిజం కాదు అని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేస్తారు. ఇది జరిగేది. టీవీ రామారావు గారికి మనకు బయటకు వచ్చిన అంశం ఏంటంటే, పార్టీలో ఉన్నటువంటి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మాకు జనసేన పార్టీ కార్యకర్తలకి ఇక్కడ పదవుల విషయంలో వాటిలో, అందుకని చెప్పి ఆయన ఏదో ధర్నా చేశాడు, లెటర్ రాసి కూడా ధర్నా చేశాడు. అందుకని చెప్పేసి మిత్రధర్మాన్ని పాటించలేదు కాబట్టి అతని మీద సస్పెండ్ చేశారు అనేది బయటకు వచ్చింది. అదే మనకు తెలిసింది.
తెలియని చాలా ఉంటాయి లోపల. సో దాన్ని పరిశీలించడం కోసం అందుకనే శివశంకర్ గారిని పంపించారు. ఆయన ఒక్కని ఎందుకు పంపించారు సార్? అంటే శివశంకర్ గారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన వివాదరహితుడు. ఓకే. ఆయన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనే ఆలోచన తప్ప ఎప్పుడు పదవుల వెంట పడలేదు ఆయన. అదే సందర్భం ఎక్కడ మాట విషయంలో కూడా ఎక్కడ తోలలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు. ఆయన కూడా ఒక ఆఫీసర్ పదవి చేసి వచ్చినడే కదా. ఆయనకి అంబేద్కర్ భావజాలం మీద చాలా పట్టున్న వ్యక్తి. అంటే చాలా ఓపికగా దీంట్లో సహనంతో అసలు ఏముంది, ఏం జరిగింది అనేది ఆలోచించగలిగినట్టు తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి శివశంకర్ గారిని ఆయన మీద నమ్మకంతో ఒక పెద్ద వ్యక్తిగా పంపించారు పవన్ కళ్యాణ్ గారు. అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అక్కడ, నా దగ్గరికి రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి పంపించారు. ఆయన ఆల్రెడీ అందరితో కూర్చోవడం, ఇంకా తనతో చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఉంటే వాళ్ళని నన్ను ప్రత్యక్షంగా కలిసి చెప్పొచ్చు అని చెప్పేసి అని టైం కూడా అయ్యి చెప్పడం కూడా జరిగింది. నేను అంటుంది మనకి బయటికి కనపడే కొన్ని ఉంటాయి. ఒకటే కావ్య, ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తని, నాయకుడిని కానీ ఎవరిని కూడా సస్పెండ్ చేయాలని చూడదు. ఇంకా కార్యకర్తలని, నాయకుల్ని పెంచుకోవాలని చూస్తుంది. అది ఏ పార్టీ చేయదు. అందులో జనసేన పార్టీ అది కూడా పొరపాటు కూడా చేయదు. కాకపోతే వచ్చిన ఆరోపణలకి పార్టీ మీద మచ్చ పడకూడదు, నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అనుకోండి, మర్డర్ చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్లి పార్టీలు చేసి ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ వినుత గౌడ గారి విషయంలో తీసేశారు. అంటే ఖచ్చితంగా నేను అంటుంది అక్కడ ఆరోపణలు నిజమైనవి, మర్డర్ జరిగిందన్నమాట వాస్తవం, ఆవిడ కమిట్ అయ్యింది. తర్వాత ఎందుకు మర్డర్ చేశారో ఏంటో అనేది పోలీసు విచారణలో తెలుస్తుంది. అది మనకు అనవసరం, అది విచారణలో తెలుస్తుంది. అయినా కూడా మన పక్కన పెట్టాం. కొంతమంది తెలిసి తెలియక కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియాలోనూ వాటిలోనూ వీడియోలు పెడుతున్నారు. ఏమని, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారు ఆవిడ, ఆయన సరైనటువంటి స్పందన ఇవ్వలేదు, అందులో ఇది జరిగింది అని కొంతమంది. వాళ్ళకి ఏదో తెలిసినట్టు, వాళ్ళు ఏదో చూసినట్టు. వినోద్ కోట గారు ఏదో నేను బయటకు వచ్చి నేను ఆల్రెడీ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన నాకు సాయం చేయలేదని చెప్పినట్టు. మరి ఆ మొన్నటిదాకా ఆవిడ పార్టీలోనే ఉందిగా, ఎలక్షన్ అప్పుడు కూడా పార్టీలోనే ఉంది కదా, పార్టీ సభల్లో అందరితో కలిసే ప్రయాణం చేసింది కదా. సార్ ఏ విషయాలు వాట్ ఎవర్ ఏదైనా సరే కానీ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాన్ని రెండు సరిపోల్చి అది ఇప్పుడు ఒకటమ్మా ఏమవుతుందంటే, నేను కొంతమంది అంటే పేర్లు కూడా చెప్పను, మన పార్టీలో వ్యక్తులు, జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులు. నేను పార్టీలో మొదటి నుంచి ఉన్నాను, పార్టీ గురించి నా ఉద్యోగం మానేసి వచ్చాను, పార్టీ గురించి వ్యాపారం మానేశాను, ఆస్తులు అమ్ముకున్నాను, అప్పులు పాలయ్యాను, ఎన్ని మాటలు ఈ రోజున మాట్లాడలేదమ్మా. ప్రజారాజ్యం టైం నుంచి కూడా ఆ రోజు జరిగిన పరిణామాలకు ఏమన్నారంటే, చిరంజీవి గారు రావడం వలన రాజకీయాల్లోకి ఆయన మళ్ళీ పార్టీ అలా కలిపేసాడు, ఆయన బాగానే ఉన్నాడు, మా కాపులందరూ నాశనం అయ్యాం. ఎంత తప్పుడు మాటలు. రాజకీయం అంటే అది దాని ఏదో సంపాదన చేసే ఆదాయ మార్గంగా ఎంచుకుంటే ఇటువంటివి వస్తాయి, ఆశించి వస్తాయి అంతే. ఏదో రాజకీయాల్లోకి వచ్చి అంటే ఈరోజు 10 రూపాయలు కష్టపడి మనం ఖర్చు పెట్టాం కాబట్టి రేపు పొద్దున్న రాజకీయాల్లో పదవి వస్తుంది, పదవి వస్తే 100 రూపాయలు సంపాదించుకుంటే ఇది వ్యాపారమా? ఏంటంది పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఆయనకి ఏం తక్కువ. ఈ రోజుకి ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన సినిమాలో యాక్ట్ చేసుకుంటున్నాడో సంపాదించుకుంటున్నారో, అదేవిధంగా రాజకీయ జీవితం, ప్రజా జీవితంలోనే ఆయన ఉంటున్నాడు బ్యాలెన్స్డ్గా. చంద్రబాబు గారు ఫ్యామిలీ చేసుకోవట్లేదా వ్యాపారాలు? అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వ్యాపారాలు వేరు, ప్రజా జీవితం వేరు. నిన్నెవరు మానేయమన్నారో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కోసంపూడి శ్రీనివాస్ గారు మీరు లేకపోతే మా పార్టీ లేదు, మీరు మాట్లాడకపోతే టీవీలు లేవు, మీరు లేకపోతే నా పార్టీ ఏమైపోద్దని నిర్ణయం తీసుకొచ్చాడా? ఆయన మీద నమ్మకంతో ఆయన వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి మాలాంటి వాళ్ళందరూ ఆయన వెంట నడిచాం. తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉండాలి, పార్టీ కష్టపడాలి. అంతేగాని నేను 6 సంవత్సరాల బట్టి నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను, ఆయనతో తిరిగాను అంటే నా ఇంట్లో సమస్య వస్తే తీరుతాడా? నా తలపడి వస్తే పవన్ కళ్యాణ్ వచ్చి తల మంది రాస్తాడా? అసలు ఇలాగే ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో ఏదో సమస్యలు వస్తే పవన్ కళ్యాణ్ వచ్చి తీరుస్తాడా? ఇది ఎక్కడిది ఇది? ఓకే, నాకు తెలిసినటువంటి ఒక మహిళ తెలంగాణలో ఉంది, ఫోన్ చేసి తినేసేది ఆవిడ. ఏంటమ్మా నీ సమస్య ఏంటి చెప్పు నాకంటేనే, నేను ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నానండి, నేను ఆవిడే వాళ్ళ భర్త విడిపోయారట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలపాలంట, ఏంటి పార్టీ ఆఫీస్ ముందు చంటేస్తుంది అంటది. అసలు ఏమైనా అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది, రాజకీయాల్లోకి వచ్చింది, ఇది మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కరించానగా. నేను అంటే ఆలోచన లేకుండా చేసే మాటలు ఇటువంటివన్నీ. మనం ఏదో ఆశిస్తే భంగం వస్తుంది ఖచ్చితంగా. ఆశించిన లేకుండా మన పని మనం చేసుకుంటేనే మనకున్న సమయాన్ని పార్టీకి లేదా ప్రజా జీవితానికి ఉపయోగ చేస్తూ ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఓకే సార్, అలాగే ఆలోచించుకోవాలి తప్ప కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్యకి పరిష్కారం అని చెప్పేసి అంటే అది సరైన పెద్ద విధానం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.